అబ్బా నీ అబ్బా మనసు మంచిగా లేకపోతే అప్పుడప్పుడు వచ్చి గడ్డి మీద కూర్చోవాలి. మనసు నిమ్మలం అనిపిస్తుంది. ఎంత ప్రశాంతంగా ఉన్నది, ఎంత ప్రశాంతంగా ఉన్నది. ఉండాలి కదా నీకు. నేను చెప్పేది మనం కూడా అర్థం నువ్వు. ఇంటికి పోతే దాంతో నీ అబ్బా నేను అండే కూర అంటే అండేనే అంటది. అది అన్ని వంట అది అండిందో మంచిగా వేసుకొని తింటది. అయినా భార్య భర్తలు ఇద్దరు కలిసి మంచిగుంటేనే మంచిగా సంసారం నడుతుంది. కానీ ఒకళ్ళు అట్లా ఒకళ్ళు ఇట్లా అంటే ఎవరు బాగుపడతారు, ఎవరు బాగుపడతారు. ఇదే ఆగం, ఇట్లా కొంత ఆగం. నువ్వు అట్లే జీవితం అంతా అరుస్తూనే ఉంటావు. గిట్లనే లోళ్ళు అయితే గిట్లనే విడిపోతారు. అయినా ఒక్కరు కాకపోతే ఒక్కరు అర్థం చేసుకుంటే మస్తు ఉంటది. ఒక్కరు అర్థం చేసుకుంటే మస్తు అనిపిస్తుంది. అబ్బా నాకు ఎప్పుడన్నా తలకాయ ఖరాబ్ అయినప్పుడు బయటకు వస్తా. అందుకే వచ్చి ఒంటరిగా ఉన్నాను అనుకో ప్రశాంతంగా ఉంటది. రోజాబే చిన్ని రోజాబే రాగాలే నువ్వే రోజాబే నాలో కదిలే ప్రాణాలి నన్నే ఆకాశం అందాలంటూ లాలే 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 లాలా ఊరంతా వేచి పందిల్లే మోచిననే నని నాకతో రాణి రావు ఓనమలు ఇక రానే రావు ఓనమలు రోజాబే చిన్ని రోజాబే. ఏం చేయాలి? ఇట్లనన్నా పాడుకుంటే మైండ్ రిలీఫ్ అవుతుందని పాట రాకుండా మధ్య మధ్యలో లల్లల్లా అంటానా. ఏం చేద్దాం, గట్లనే ఉంటది. ఇక ఊళ్ళో మొక్కన పోతా. ఇక అది ఎట్లా కూరండి కాలబడది. ఎవరన్నా ఏమన్నా అండిరో ఇంతగా అది ఎట్లా అంటది. అబద్ధం జోలు తిత్తేనే నాకు నాలుక తరబడుతుంది. పోయి ఇంతంతా వేరేటోళ్ళని కూర అడుక్కొని పోతా. గిన్నెల్లో గంజుల్లో వేసేయరా. ఇక అమ్మ అంటది అడుక్కొని పోయినా కూడా దానికి తిప్పలే. దాంతో నాకు రామగోసకొచ్చింది. అదేమన్నా దాన్ని అడకరమ్మన్నా నేను అడుక్కొని తింటా. దాని జోలు తిస్తే నాకు బీపులు ఎత్తది. ఇప్పుడు ఏమంటున్నావు మరి? చక్కగా ఇంటికి పోతా. అబ్బా అమ్మా అబ్బా కొడుక, నా మొగడు ఏమన్నదినని నేనైతే మంచిగా మా చిన్న వాళ్ళ ఇంటికాడ అట్టి చేపల కూర తినత్తానా. అబ్బో ఆయన రాకముందుకే జల్దీ ఇంట్లో వాడాలి, లేకపోతే చేతి వాసన చూస్తాడు, మూతి వాసన చూస్తాడు. ఎటు పోయా చేయండి తినత్తానో అని. ఆయన అడిగిందాకో ఏం కూర అని అడిగిందాకో నిన్న పప్పు ఉంది కదా తిను అంట. తింటని పంట వండని. అబ్బా సుషి ఎటు పోయేస్తానవే? ఎటు పోయినావు? అబ్బరు కొడుక సందువల్ చూసే నేనా అత్తన్నావు. ఏంది ఎటు పోయినవే? నేనా గా చింత కింది చిన్న వాళ్ళ ఇంటికి పోయేత్తన్నా. ఎందుకే? ఇగో మన ఇంట్లో నూకలు ఉన్నాయి కదా, ఆ చిన్నగా కొంటా అన్నది. అడగడానికేనా కొంటవా కొనవా అని. సప్పుడే ఉండాడు. నువ్వు బయటికి పోయినావంటే నాకు తెలిస్తే నీసుకొట్టుదానా. నేనేమన్నా పిప్పర్మెంట్ దెబ్బనిచ్చే చిన్న పోరని అనుకుంటారా? చెయ్యి. అరే నా చెయ్యేందుకు? అరే దూరం ఎందుకు పెడతారు? నాకే అడ్డం మాట్లాడుతున్నావు. బుద్ధి ఉండాలి కదా నీకు. నేను చెప్పేది మనం కూడా అర్థం నువ్వు. అట్టి చేపల పులుసు గట్టిగా తిన్నట్టున్నా. బాగా వెలకపోతుంది. మరి ఒక్కదానివే బొత్త నిండా నింపుకొని వస్తాను. మొగడు గంగలవాణి అనే, నేను గంగలవాణి అనే. పొద్దున్న గుగ్గలకి ఇప్పుడే చెడిపోయినావాను. ఏమింది నా అన్న గాని మా చిన్నవ బలవంతంగా పెట్టింది. నీకు తీసుకొద్దాం అనుకున్నా గాని అంతలోపు మా చిన్న బాబు వచ్చి గంజి మొత్తం మురుసుకొని తిన్నాడు. నేనేం చేయాలి? ఎట్లా పట్టుకు రావాలి? సరే తినొచ్చినావు, మరి నాకేం కూర వండుతావే? నిన్న రాత్రి కందిపప్పు వేయలేదా? అది ఏడోడిచింది, అదే తిను. ఎప్పుడు సండే వచ్చే నేను సాటర్డేనే వచ్చా అనుకుంటున్నారా? అవ్వ కొడుకు మంచిగా చెప్తే ముచ్చట్లు చెప్పమంటే నువ్వు అట్టి చేపల పులుసు తిని నాకు నిన్నటి కందిపప్పు తినమంటావా? ఎందుకు కందిపప్పు తిని తెల్లని రక పిత్తులు ఇత్తమంటావానే? ఒక్కసారి తినుడు ఎక్కువ, దాన్ని రెండోసారి నేను తింటానా? నేను ఇప్పుడు ఏం చేయాలి చెప్పు? ఏం చేయాలంటారా? నువ్వు నీసు తిన్నా కాబట్టి నాకు నీసు అండాలి.
నీ సన్నుడా ఆ. 2 రోజులైతే ఆదివారం రోజు తెచ్చుకుందాంది పైసలు ఎందుకు దండగా మరి నువ్వు ఇప్పుడు పోయి ఎందుకు తినచ్చినావు? ఆదివారం తినపోతావు అబ్బా మా ఇంట్లో తినలేదురా తినమన్నది మా చిన్న బలవంతంగా అల్ల కూర ఎక్కువ పారబోత్త పెట్టబుందా అని బిడ్డ తింటూ దావే అని నోకి పెట్టింది అనే నొట్టె నీకు నోకి పెట్టింది అనే నొట్టె నీకు. నేను అనుకోలేదు, నువ్వే అనుకున్నావు. విషయం చెప్పు. మా చిన్న నాకు పెట్టదా మరి అల్లుండి కాదా? నువ్వే నాన్న బిడ్డవు తెలిసింది చెప్పకురా. ఓ దిక్కు వాళ్ళ కొట్టి చంపబడితివి ఎవరన్నా అండితే అడకచ్చుకోపో లేకపోతే మా ఆంటికి అలా పెడతా. ఇగో ఎవరన్నా ఎత్తనో సపడ తింటా లేకపోతే అంటారే అర్థమైతుందా? మా ఆంటితో పోరా నల్లమ్మక పోడా నువ్వైతే పోలేవు ఒర్రిచ్చి చంపుతావు. నీ కడుపు నిండాలా గాని నా కడుపు నిండా దవాయి అబ్బా నువ్వు ఉండదని వచ్చినవేనే. ఎవరింటికి పోవాలి? ఎర్ర మామ అయితే కౌసు చంపుతాడు. వాళ్ళ ఇంటికాడ నుంచి మొదలు పెడతా. ఏదో ఒకటి ఉంటది. అబ్బో కౌసు తినపోతే నేను కరువు అయిపోతా పోతా. పేరుకు నా మొగడు తలకే బొక్క కూర తేరా మొగడా అంటే తెచ్చిండు. కనుగుడ్లు నాకు ఏమో ఇష్టమని ఎంత చెప్పినా కూడా ఆయన వేసుకొని తిన్నాడు. ఆగు రాని ఈయన సంగతి చెప్తా. మంచిగా ఉడుకుడుకు బువ్వ వండుకొని మెత్తడి మొక్కలన్నీ నేను తింటా. ఆ ముక్కలన్నీ తిన్నా కొత్త బొక్కలు ఆయనకు పెడతా. ఏం చెప్తాడో సుత్తిగా. అబ్బో ఎన్నెల్లేంది మా ఎర్రోనికి పెళ్ళం మీద ప్రేమ కొద్దీ తలకాయ బొక్క కూర తెచ్చిండు అనుకున్నా. ప్రేమ తొక్క మంచిగా పేరు నాకు చెప్పిండు. తినుడు మాత్రం మెత్తగా బొత్త నిండా నింపుకున్నాడు. ఆగు ఇప్పుడు నేను ఊకుంటానా? మొత్తం నేనే తింటా, ఉత్త బొక్కలే పెడతా గంతే. బా తలకాయ కూర కమ్మగా కట్టింది. పేరు దాంది, తిరున్నది. కనుగుడ్లు కమ్మగా తిన్నా. ఇక దవడ చెక్కిళ్ళు ఉన్నాయి. ఇప్పుడు వేనాక తినాలి. నీ అబ్బా ఎట్లా ఏం చేయాలి? ఆగో ఎర్రమామ వస్తాడుగా. ఓ ఎర్రమామ ఆగు. ఏమిరా అల్లుడా ఎటువైనవురా? ఏం లేదు మామ నీకోసమే వస్తానా. నా కోసం నువ్వు వచ్చునేంద్రు? ఏం లేదు ఎట్లా మీ ఇంత నీసుంటది కదా ఇంతంతా వేసుకొని తిన్నామని. నీ బిడ్డ వాళ్ళ చిన్నమ్మోళ్ళ ఇంటి పోయింది. అట్టి చేపల కూర పొట్టు తినొచ్చింది. అది నీసు తిన్నాక నా పానం అవుతుంది అనే అందుకే ఊళ్ళో ఎవరన్నా అంటుతే అడకద్దామని బయలుదేరినా. ఇక ఊళ్ళో రెగ్యులర్ గా అనుకున్నది ఎవరు? మీరు అంతే కదా. అందుకే నీ దగ్గరకు వచ్చిన. అంటే బొక్కాసకు కుక్కాసం పట్టటారా? అయితే ఇక అల్లుడిని కుక్క అంటే ఇక మామ ఏమవుతాడో నీకు తెలియదా? ఇక నీ నోట్లో నోరు పెట్టుకుని నాలుడే తప్పు అంటే ఇప్పుడు నేనే కుక్క అని ఉంటారా? అంతేగా లెట్స్ వెల్కమ్ సుమన్. ఓ గాని ఇప్పుడు ఏమంటావురా? తలకాయ మటన్ ఉన్నది తింటావా? కప్పదండి ఇంకా తలకాయ మటన్ తినా మామ గమ్మ తడుగుతావు వెటకారంగా. అరే నాకు పని ఉన్నది ఈ 3 బాయర్ల కాడ. నాకు పని చూసుకొని ఇంటికి పోతా. నువ్వు ఇంటికి రా. అత్తను అడుగు, అది ఎత్త తిను. తలకాయ బొక్క మంచిగా కూర. ఆగో ఇదే నీళ్ళల్లో చేయి పెట్టు నాకునంటే ఏం మాట్లాడతావో ఏమో నీకు అర్థం కాదు. నువ్వు రమ్మన్నట్ట పొమ్మన్నట్ట తిన్నట్ట అద్దన్నట్ట ఏదన్నా ఉంటే చక్కగా చెప్పాలా మామ. ఇప్పుడు అత్తని అడుగుతా లేదు అల్లుడు అంటది. నల్ల ముఖం వేసుకొని ఇంటికి వచ్చుడే కదా అన్ని అక్కర్రాని ముచ్చట్లు మాట్లాడతావేందే? ఓర్ పిసోడా దాని పేరు చెప్పే నేను తింటారా? ఇప్పుడు నేను నీకేమన్నా అనుకో, అది నన్ను మరి నువ్వు వెనక తింటారా? ఏదన్నా ఉంటే చక్కగా చెప్పాలి. అన్ని 3 ముచ్చట్లు మాట్లాడతావేంది మామ? అరే రావులా నేను అర్థం లేరా? సరే రా, నేను దినంగా మిగిలిందో పులుసో బొక్క ఎత్తా తిరిపోదు. గట్లన్నావు రాజా ముచ్చట. నువ్వు పెట్టకున్నా గాని నేను తిన్నంత బరాబరే. గిట్లన్నా గాని 4 ముచ్చట్లు మాట్లాడితే నాకు కోపం రాదా బావా? పో అత్త పో. సరే మరి రా. బా నా పకాల మామ నిన్ను నమ్మద్దే. నీళ్ళ మీద దెబ్బ కొట్టినట్టు మాట్లాడతావు. అబ్బబ్బబ్బబ్బబ్బా గందుకేనే ఇట్లా సంపాదించినవు. ఉండవలసిన నువ్వు అక్క. అత్త నువ్వేనాక అత్త వచ్చి అడుగుతా. అప్పుడు అత్త ముంగట నువ్వేం మాట్లాడతావో ఏం చెప్తావో నేను చూస్తా. నేను రమ్మన్నప్పుడేమో రాదు, నాకు పని ఉన్నప్పుడే రమ్మంటది. మరి అది ఇప్పుడు ఉన్నదో లేదో? ఆగో ఓ వదినే ఎటు పోతాను? నేనా పిల్లగా ఇంకా సరిత దగ్గరకు పోతున్నా.
ఎందుకు ఏం పని? మాకు ఎన్నో పనులుంటాయి, నీకెందుకు? అయినా నీకేం కావాలన్నా చెప్పు. అయ్యో మా ఇల్లు ఎక్కువ పనికి రాబట్టి వదినే అయితమే గాని ఏం కూర నువ్వు? గది చెప్పు, గాసంగా చెప్పు. కూర అడగడానికే ఇవన్నీ చెప్తున్నావా? అందుకే మాటల్లో మాట కలుపుతానా, డైరెక్ట్ కూర ఏమంటే ఎత్తవా? నువ్వు ఎన్ని మాటలు చెప్పినా ఇంట్లో కౌసే వండలే. మీ అన్న బెండకాయలు తెచ్చిండు, పులుసు పెట్టినా. ఏచి అన్న మరి నీకు కూర ఏంది బెండకాయ పులుసు పెట్టినవా? పులుసు పాడుగాను, ఊకా పులుసు తింటే పులుసురం లేవదా మీకు? మా ఇంట్లో కూడా పులుసే, అందుకే నిన్ను అడిగినవా ఏమన్నా కౌసంగమని. అయితే అన్న నువ్వే తిన్నురు పొద్దు మాపు బెండకాయ పులుసు. సోమనన్నా రా అన్నా. గంత గుత్తి కొట్టుకుంటుందా? మరి మా చెల్లెని అండవనపోయాను, కోడిగుడ్డో గీడుగుడ్డో. కోడిగుడ్డు చూసినా గాని గూడుగుడ్డు చూడలేవదినే. ఏడుంటది ఏ తిను అన్ని గవే మాటలు మాట్లాడతావు. నీతో మాట్లాడతా నాకైతే నేను పోతున్నా. అబ్బా పలకనామకే పంచా కోడిగుడ్డో గీడుగుడ్డ అని. పాపా ఆయన పీసుడు దానివి, నువ్వు నీసెందుకంతో అన్నే బయట తినత్తడు కావచ్చా? అయ్యో లక్ష్మి, ఆ. ఇంకా బియ్యం పెట్టుకుంటే ఉన్నావే? అయ్యో ఆగరాదు, పెడితే తిందాం గాని. ఏమో మొత్తం యాల దాటి పెట్టేట చెప్తాను. యాళ్ళ దాట్లు కాదే, ఆకలి పాడైతుంది. అబ్బో ఆకలి తెల్లారితే బువ్వాలాగవు, పొద్దుకితే నిద్రయాల కాగవు, దేనికి ఆగమే. అయినా నిన్న నువ్వు కూర వేసినావు కదా, ఇవాళ నేనే వడ్డిస్తా బువ్వ కూర, సరేనా? ఇగో నేను చెప్పినట్టు నువ్వు నాకు బువ్వై, నేను నీకు తలకాయ కూర ఎత్తా. ఎందుకంటే నీకు తలకాయ కూర ఏ రాదే, అన్నంలో బొక్కలు ఉంటాయి. నేను మంచి ఏం నీకు ఎత్తా. ఏమొద్దు నాకు, మెత్తటి ఏమొద్దు, వద్దు. నాకు బొక్కలే కావాలి. రేయ్ నువ్వు పావలాగా అద్దరుపై చేస్తున్నావు. ఇంకెళ్ళి కూర్చుందాంపా. అయినా నిన్న కనుగుడ్లను తెచ్చినావు, మొత్తం నువ్వే మెత్తగా తిన్నావు. ఇక నాకు ఇట్టమేనే లేవు, ఇక నువ్వేమెత్తావు నేనేం తింటా. బొక్కలైతే బొక్కలైతే గవే తింటా. బొక్కలైతే బొక్కలే అంటున్నావు, అవుగానే అలా ఏ బొక్కేసుకోవాలి నీకు ఎరికేనాయే? నువ్వు అన్ని తిగమక మాటలు మాట్లాడకు. నువ్వు కంకెడంత వేసుకొని నాకు ముత్యమంత వేద్దామని చూస్తాను, గదేం కుదరదు. కంకల్ లేదు కుంకల్ లేదు అని ఏ పాటు ఉన్నదా గింత అంటున్నది. సరే నువ్వు వేసుకున్నా నాకు ఏ చూతి. ఆ గట్లన్నో మంచిగా ఉన్నది మరి. అగో మామ అత్త ఏమో ముచ్చట పెట్టుకుంటారు. ఎవరా అల్లుడు శంకరే, గిడిదిక్కుదారు ఒకటి. ఏంది శంకరల్లుడు, ఏమో గిడుబాట పట్టినవేంది? ఏం లేదు, మీ బిడ్డ ఏం కూర వండలే. మీ ఇంట్లో రోజు నీసుంటది కదా, ఏమన్నా వండితే వేసుకపోదామని వచ్చిన. ఇదొక హఠాత్ పరిణామం. అయ్యో నువ్వు నీసుగొట్టు కూరనే వచ్చినవా ఆశకు? ఏం లేదు అల్లుడు, నిన్న మీ మామ తలకాయ బొక్క కూర అని పట్టుకొచ్చిండు. అది గింతే ఉన్నది. ఇప్పుడు నువ్వా నేనా అని మేమే కొట్టుక సత్తాను. ఏడున్నది చెప్పు, ఆ ముత్తంతా నీకెట్లయ్యా? ఈ పంచింగ్ పలక్నామాకే పంచా. అయ్యో అత్త, గంటెడు కూర కోసం మీరు లొల్లి పెట్టుకుంటారా? సరేది, మీరు ఎల్లకాలం మంచిగా ఉండాలి, మీరు లొల్లి పెట్టుకోవద్దు. ఇప్పుడు ఆ గంట కూర అల్లం ముక్క నీకు ఎక్కువ పడ్డా ఈయన కోపం, ఈయనకి ఎక్కువ పడ్డా నీ కోపం. మీ ఇద్దరు మంచిగా ఉండాలి. ఆ గంట కూర నాకు ఇచ్చిరనుకో, మీ ఇద్దరి పేరు చెప్పుకొని నేను కమ్మగా తింటా అంటున్నారా? అలా డిసైడ్ అయిపోయారు. బాలెటోని ఉన్నావు. నేనేదో ఆయనకు నచ్చ చెప్పి తిందాం అనుకుంటే ఆయనతో నువ్వు వచ్చి పట్టుకపోదామని చూస్తానవా? గదేం కుదరదు. అయ్యో లక్ష్మి, కొద్దిగా ఏ రాదే, వాడు పాపం చెడు అడుగుతాడు. ఇలాంటి అమాయకుడికి కూడా సపోర్ట్ చేయకపోతే వేస్ట్ మనం అనే పరిస్థితి తీసుకొచ్చే ఆడియన్స్. అయ్యో అలా ఏమున్నదని వేయాల, నేను మొత్తం గంజికి తీసుకొచ్చి ఇస్తా. ఇక ఇచ్చి పంపి మరి. అయ్యో అత్త, గంటల కూర కోసం లొల్లి పెట్టుకుంటారా? మీరే తినురి, నేను అద్దంటన్నా. ఇగో మామ నీకు వేద్దామని ఉన్నది కానీ అత్తకు ఏ అన్నా లేదు. సరే ఇంకో మీ ఇద్దరు మాత్రం నేను లొల్లి పుట్టించుడెందుకు? మీరే గంటల కూరకు లొల్లి పెట్టుకుంటారు. మీరే తినురి, నేను పోతానా. తిందాంపా. నువ్వు మంచిగా ఉన్నావు అల్లుని ముందట అత్తను బాధనం చేస్తానికి. అలా ఉన్నదట ఏ రాదు చెడు అడుగుతానని అంటివి. ఇప్పుడు ఆయన ఏమనుకోవాలి? అత్త మంచిది కాదు, మామ మంచోడు అని చెప్పబట్టే. చింతల్ల చింతపూరాలంగా చిన్నోడ నాసే ఈ పట్టవెంజురా, ముంతల్ల ఇతకల్లు దాగినట్టు పానమంతా నీ వైపే. ఓ నీ ముఖం పాడుగాను. ఊళ్ళో అడకరమ్మన్నావు కదా, ఎవరు అంటుకోలేదట. ఇంకా ఎర్రమామ దగ్గర పెడితే వాళ్ళే కంటెడు కోసం లొల్లి పెట్టుకుంటారు. నువ్వు ఇప్పుడు అడ్డి సామల కూడా తిన్నావు. నేను తినకుండా అయిపోయి తినుకో. తినుకుంటా వచ్చి మళ్ళీ యాక్టింగ్ చేస్తాను. తినకుండా అయిపోవాలి నాకు ఎట్లా? ఏం చేయాలి?
నాకు అండు ఏదన్నా కౌసు ఒక 2 రోజులు ఆగలేవే, 2 రోజులు అయితే ఆదివారం. నేను ఆగాను అండు అంటే నేను ఆగాను. ఇప్పుడు తెస్తావా దేవా? లేకపోతే నీకు తెస్తావా? అండుతుంది రాని దండం పెడతావు, అండుతుంది. ఏంది అండుతావా? అయితే అండు. ఇప్పుడు అన్నానా ఆదివారం అండుతా, అవరా కాగు. నీ అవ్వ ఆదివారం అంటాను. ఏంది అండుతావా? అండవా? అండుతావా? అండవా? అండ అండవా? అండ దండం పెడతావు, అండుతా. దండం పెడతావు, అండుతా. ఏంటోనండి అలా కుదిరేసింది. పోయి తెచ్చుకోపో. తెచ్చుకుంటా. మరి గట్ల రేపుకురా, అర్థమైతుందా? నన్ను చంపటట్టే ఉన్నావుగా. మరి నువ్వు తిన్నాక నేను తినపోతే నాకు సాటిస్ఫాక్షన్ అవుతుంది అనే. తెచ్చుకోపో. మంచిగాను తెచ్చుకో అని ఏడ్చుకుంటా అంటే నేను తెచ్చుకోపో అని నవ్వుకుంటా అని ఇంట్లోకి పో. తెచ్చుకోపో, అండుతా. నడువు చూసిరా, మంచిగా చెప్తే తినది. గిట్లా వంతుకు చంపితేనే తెచ్చుకోపో అన్నది. అది తిని నాకు ఉపాసం మండ పెడితే నీవుకుంటారా? మంచిగా జుట్టుకోడు తెచ్చుకుంటా, దగ్గరికి అండువంట. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. ఇంక వేరే ఏంది పెట్టడానికి కనపడలే నీకు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పూజమ్మ వీడియోస్. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా నా గంట అయితే గట్టి గట్టురి. అబ్బబ్బబ్బా, ప్రశాంతంగా పొద్దున దీనికి బయటకు వస్తే పెయ్యంతా అల్కగా ఉన్నది. పెయ్యంతా అల్కగా ఉన్నది. ఏమైందిరా? ప్రకృతి కనకరిస్తుంది. ఈ చలికాలం వేడి నీళ్ళ కంటే ఈ బోర్ కారకానికి ఎత్తే వెచ్చగా ఉన్నాయి నీళ్లు. అబ్బాబాబా, అసలు నా గురించి ఏమనుకుంటున్నారా? తీయా కమ్మగా ఉన్నాయి నీళ్లు. బా, ఈ బోరు నీళ్లు పోతుంటే నాకు చంటి సినిమాల పాట గుర్తుకొస్తుంది. ఎన్నెన్నో రాగాలు నేనే నానే నానే నానెల్లా ఎన్నెన్నో అందాలు. అవ కొడుకో బయటికి పోతారని ఇన్నే ఉన్నా. ఇంటికి పోయినాక పోతే మా సుశీల పొట్టు పొట్టు తింటది. అవ్వ కొడుకో ఇక చెప్పన పోతా. ఈ నీళ్ళని చూస్తే పోబుద్ది అయితేనేది కానీ ఏం చేస్తాం, ఇంటికి పోతాది వరుతుంది. ఒక్కొక్కరు పొలాలు ఉన్నోళ్ళు అబ్బో నారిమాడికి కూడా నీళ్లు వారించుకుంటారు. నాకే పొలం లేదా, ఏమన్నా పని చేద్దామంటే ఇప్పుడు ఏం లేదా. పత్తేరవో అంటాను కానీ నేను ఆ పత్తేరేం పోతా. అబ్బో నాతోడు కాదు. అబ్బా ఏం నీళ్లు భూమిలోకి వెళ్ళి వచ్చినాయి, వెచ్చగా ఉన్నాయి. అదే టాంకిల నీళ్లు చేస్తే చల్లగా వస్తుంది. బయటికి వేరే వేసుకుంటా, ఎందుకంటే పొలం కదా దిగబడుతుంది. ఆయనతో కూడా దిగింది అనుకో ఇంకా నీకు చెప్పులు కొనియని మా సుశీల పొట్టు పొట్టు తిడుతుంది. ఈ నీళ్ళని చూస్తే నాకు ఓనే బుద్ధి అవుతుంది కానీ పోకపోతే తప్పుతుందా? పోవాలి ఇక. అబ్బబ్బబ్బా, ఒక్కొక్కల పొలాలు చూస్తే నా పానం వెళ్ళకపోతుంది. మా అయ్య ఒక్క ఎకరం ఉంచినా అయిపోవు. వెనుకట అట్టేనే అమ్ముకున్నాడట 2000కు 3000కు. ఇప్పుడు ఎకరం భూమి కొనంటే 30 లక్షలకు తక్కువ లేదు. ఒక్కొక్క కాడ 1 కోటి రూపాయలు కూడా నడుతుంది. అందరూ పని చేసుకొని బతుకుతుంటే నా పానం వెళ్ళకపోతుంది. ఇయ్యాల రేపు ఒక గుంట కొందామన్నా 5 లక్షలు అంటారు, 10 లక్షలు అంటారు పల్లెటూళ్ళనే. ఇక సిటీలు అంటే 50 లక్షలు 60 లక్షలు నడుతుంది. ఆయనతో మా అయ్య ఆ గూనిళ్ళని నుంచిండు, లేకపోతే నేను రోడ్డు మీద కిరాయికుండే పనొచ్చు. అబ్బా ఇప్పుడు కష్టపడి సంపాదిద్దామంటే తిండికెళ్ళుడే కష్టం ఉన్నది, ఇంకా భూమి కొంటావా? నాకు దిక్కు అన్నది జరిగింది. అది ఏమన్నా చేద్దామంటే ఏమున్నా చేద్దామని అది పొట్టు పొట్టు తిడుతుంది. అది కైకిలు పోవుడే, నేను కైకిలు పోవుడే. ఏం చేస్తాం, దేవుడు గట్లా రాసి పెట్టిండు.
ఇక వచ్చేటప్పుడు వస్తుంది, రానప్పుడు రాదు. ఉన్నంతనే సంబరపడాలి. లేనిపోకడం వేయమనుకో బురదల పడతాం. ఇక దేవుడు ఇచ్చేటప్పుడే ఇస్తాడు, అంత దేవుందయ్యా. దేవుడు కనకరిచ్చిండు అనుకో, ఇక నా అంత మంచోడే లేడు. లేకపోతే గిట్టనే కైకిలు చేసుకుంటా బతకాలి. ఏం చేస్తాం? ఆయన దేవుడు కనకరిస్తాడు అంటాను. దేవుడు ఏమన్నా భూములు అమ్ముకోమన్నాడా? మా అయ్య బగ్గ బలిసి ఆ తాగుడికి ఎగబడి అన్ని భూములు అమ్ముకున్నాడు. ఒక్క ఎకరం ఉన్నాయి ఇలా నీ కోటీశ్వరుణ్ణి. అబ్బా, దేవుడు మా అయ్యకి ఇచ్చిండు గాని మా అయ్య కాపాడుకోలే. దేవుడా, నన్ను ఒక కంట చూడు, నీ పాంచను నీకు తెల్లారు లేచి రోజు మొక్కుతానా, అయ్యా ఏమన్నీ అని. చూద్దాం, అంత నీదయ్యనే తండ్రి. అబ్బబ్బబ్బా, పొద్దుగాలనంగా బయటికి వెళ్ళి కప్పమూతాడు, ఇంటికి ఇంకా అత్తలేడు. రాని ఇంటికి వచ్చినాక బూరు పట్టి సారు అత్త కొడుకుది. పెద్ద సమస్య వచ్చి పడిందే. తినరాక తిండాపది, తిన్నాక దండాపతి అంటారు. పనికొమ్మంటేనే పనికి సాత కాదు, ఊరు మీద తిరుగుతాడు. ఎక్కువ మాట్లాడమంటే నేను కూడా బొక్కలేస్తాను. రా కొడుక రా, నువ్వు ఎప్పుడు వస్తావా అని చూస్తాడా. మా సుశీల ఎక్కువ రండిందేమో, కమ్మగా తింటే మళ్ళా ఊళ్ళో పడతా. కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడలేకున్నా ఒక్కసారి నన్న అదేరా ప్రేమంటే కన్నా పొడి పొడి కాలంలో వెచ్చగా పూస్తుంది, ఎండను చూస్తే చదువుతుంది. ఇది ఎప్పుడు పెట్టారు? జస్ట్ ఇప్పుడే పెట్టాం సార్. పరవశమా ఏ కలవరమా సుషి, ఏ సుషి కమ్యా. వీడేదో ప్లాన్ చేస్తున్నాడు. సుషి అంటే ఉషులు బుక్కరాక చంపుతా కొడుక, ఏమనుకుంటానవో. ఎవ్వడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అవ్వద్దు, ఆడే పండుగ. పొద్దుగాల వేణ మనిషి ఇంకా ఇంటికి రావా? రాకపోతే ఏం చెప్తేనే ఆకలి టైం కత్తనని నీకు తెలుసు కదా. ఏమో ఉషులు బుక్కటట్టు కొడతా అంటాను, నీ కంటికి ఎట్లా కనబడతానే? నీరుగట్టలేక కనబడతావు. వాడు ఫ్లోలో ఉన్నాడు, ఏం తగ్గట్లేదు. నీరుకట్ట అనవనుకో, కట్టి అందుకొని చంపుతామ్మా. ఏమనుకుంటానవో? ఎందుకు చంపుతావు? మొగల్ని పట్టుకొని గవ్వేనా మాటలంటే? ఊరు మీద తిరుగుడు అవసరం. నీకు ఇష్టంటే నువ్వు అమ్మతో గుర్తుతావేంటే? గుర్తకపోతే నీ అమ్మ చేయి లేవలేదు. ఓ బాగానే వచ్చి అవి చేతులా కట్టలే, నీ పాడగాలు రాడున్నట్టున్నాయి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. మా అమ్మ రాడు పెట్టింది. ఆహా, నాకు పెట్టి రాదు. ఆ మొక్కను చూసావా? ఇప్పుడే సర్కస్ నుంచి పారిపోయి వచ్చిన చింపాంజీలాగా ఉంది. ఓ దిక్కువాలోడా, నీకేమైనా చే తిరిగిందా? రాడేపియా. నేను చిన్నప్పుడు డ్యాన్స్ చేయంగా లంక తట్టుకొని కింద పడ్డా. చే తిరిగినాక మా అమ్మ రాడేపించింది. నీకు కావాలంటే ఇది కట్టుకొచ్చుకోపో, ఏపిత్తా రాడు. ఇంత పొడుగు రాడేపిత్తా. ఓ నీ కంట్లో మన వద్దు, మొగల్ని మంచుకోవాలని చెయ్యిని కొట్టుకొచ్చుకోపో అంటానవేంటే? రాడు కోసం నీ చెయ్యిని కొట్టుకొచ్చుకోనా? ఏం మాట్లాడుతున్నావే? ఈ మోడల్కి ఏం తక్కువ లేదు. నీకేమైనా సోయి ఉన్నదా రా దిక్కువాలోడా? నీ అబ్బా సోవి లేకపోతే నేనేమన్నా కాళ్ళు అప్పినానే? నీతోటి నీ మాట్లాడతలేనా? మాట్లాడు కాదు, నీకు జ్వరం వస్తే జప్పని తక్కువ అయితే కోని కొత్తాను మొక్కలేదా? జ్వరం తక్కువ అయింది, కోని దేపో మరి. కోని దేపో అంటారు, కొత్తలేవే. నువ్వు కొత్తలు ఇస్తే నేను కోని తెస్తా. ఇయ్యి కొత్తలు. ఆడో గొప్ప సిద్ధాంతి, ఈడో గొప్ప యాదాంతి. కొత్తలున్నాక నిన్నెందుకు అడుగుతారో కోతలోడా? ఆళ్ళకిళ్ళకేపి నీ కడుపు నింపుకుంటావు కదా, అవే మాటలతోటి కోనిదేపో, మొక్క ఒడ్డెక్కుతుంది. ఎవరిస్తారే? రారా శంకర్ గా జేబునిండా పైసలున్నాయి ఇస్తామని లెక్క పెట్టిస్తారా? ఏం మాట్లాడతానవే? మొక్క అంటే మన ఇంత పైసలతోటే ఇలా తీసుకోనే, బయట వాళ్ళు ఇచ్చినే మనకు అద్దు. అద్దంటున్నావు, గూట్ల గిట్ల దాచుకున్నావా? కైకిలు పోయి ఉంటే ముడిప్పు దేపో అంటావు. నేనేమన్నా ముళ్ళల కట్టి పెట్టినానే? లేవు. నువ్వు ఇస్తే తెస్తా కొన్ని. ఈ అతి నిజాయితీతనం, అతి మంచితనమే రేపొద్దున మళ్ళీ మన మొక్కకున్నాయిపో. నేనేమో కర్మమై మొక్కిన, మంచాల వంటి మూనుగుతంటే పాపం అనిపించి మొక్కిన. ఇప్పుడు ఎట్లా మొక్కు తీర్చుడు? మొక్కు తీర్చుకోపోతే మొక్కిందానికి వస్తుందట జ్వరం. ఏం చేసుడు ఏమో, ఈ దిక్కువాళ్ళోడు అన్ని కంత చేస్తాడు. నీ అవ్వ జ్వరం వస్తే ముసుగు పెట్టుకొని పనుకో, మీ అవ్వోళ్ళు వస్తారు. ఇప్పుడు ఏమన్నా కైకిల సీజన్ అనే అట్లో 15 రోజులు వెళ్తుంది. ఏమంటావు? చాలు మహాప్రభు, చాలు. నీ బతుకులో మన్ను ఆడు పెడతాడు ఈడు పెడతాడు అని చూసుడేనా? అసలు నన్ను ఎందుకు వేసుకున్నావు నువ్వు? పొద్దున్న లేచి నా మొహం నేనే చూసుకున్నట్టు. అయ్యో, నన్ను ఎందుకు చేసుకుంటాను అంటానేందే? ఒక్కనే ఉన్నా కదా,
జతకు చేసుకున్నానే నిన్ను ఓయమ్మా చాలా చిన్న సెకండ్ ఎవరా నీలో జత వేసుకోవడానికి మన ఏమైనా పావురాలమా ప్రేమికులమా? ఛీ, నిన్ను వేసుకున్నాడు బుద్ధి తక్కువ అయిందిరా శంకరి. చేసుకోకుండా అయిపో, నా బతికి ఇట్లా కాకపో. నీ అవ్వ బుద్ధి తక్కువైంది అని అంటాను. నేను గంత పనికి రాకుంటున్నాను అనే ఈ కోడిదే పోతే మొగన్నే అద్దంటవారే చూస్తున్నారా వాడి చేష్టలు వాడి బిల్డప్ బుద్ధి తక్కువ అని కాదే, కర్మానికి మొక్కిన కదా. నీ జ్వరం నాకెక్కడో వస్తుందా అని భయం అవుతుంది గంతే. అప్పుడు నువ్వు ఎట్లానా చేసి కోని పట్టుకరాపోలేవని దయా. మరి ఇవన్నీ ముందుకు ఇట్లా ఫస్ట్ బదిలాడితే తెత్తురుగా అనే ఈ శంకర్ గారిని తక్కువ అంచనా వేసుకుంటాను అనే. నీ మొగడు బండ మీద పావు సేరు ఉట్టిస్తాడు, అట్లా పోయి ఇట్లా కొన్ని తెత్తా సరేనా? ఇంత దానికి నన్ను ఎందుకు కొరిత్తవే? నాకు తెలిసే నువ్వు తెత్తవని. అటు పోయి తత్తవు కదా, మరి పొయ్యి మీద నీళ్లు పెట్టన్నా? నేను కొన్ని తెత్తా అంటే నీళ్లు పెడతా అంటాను. నీళ్ళు ఎందుకే? మొక్కిన కోడి కదనే, స్కిన్ లెస్ తినద్దట. కోసి కమిరిచ్చి మంచిగా అంటుకొని తింటేనే మొక్కు ముడుతుంది అట్నే. అనవసరంగా ఎదవనైపోయానన్న. ఇది నా మొక్కు కోసం అంటా, ఇది కవిరిచ్చిన కోడి తిందామని దీని ప్లానా? ఏయ్, ఏమో అంటావు గడి తిరిగి? ఏం లేదు, ఏదో కొడుతుందిరా సాయిలు. ఏడు తిరిగా ఏమైంది? అబ్బరే బిడ్డు, గంత విశేషం ఉన్నదా అనే? వామ్మో, కమిరిచ్చి కాసుకొని తింటేనే మొక్కు ముడుతుంది. స్కిన్ లెస్ అయితే మళ్ళా మన మొక్కు మనకి వస్తుందా? మా తాతకు జ్వరం వచ్చినప్పుడు మా నాన్నమ్మ తెలియక తిత్తి తీసి అండిందట. మళ్ళా జ్వరం తక్కువైంది, మళ్ళా వచ్చింది. కాంచిని చూసావా? ఏంది తక్కువ అయింది మళ్ళీ వచ్చిందా? గట్లెట్లా వస్తుంది? ఓ పిసమొక్క పొడ, నిజమే. మా నాన్నమ్మకు తెలియక ఎవరు వచ్చి చెప్పిరట నువ్వు కోడిని ఎట్లా మొక్కినావా అని. అంటే తిత్తి తీసినా అంటే తిత్తి తీసుడు కాదు కమిరిచ్చి చూడనుడితోటే ఇటు కమిరిచ్చుడితోటే మా తాతకు చల్ల జమటలు పెట్టి దెబ్బకి తక్కువైందంటే ఎవరు చేసిన కర్మ వారనుభవించక ఎప్పుడైనా తప్పదన్నా. అబ్బా సుశీల, మొక్కుల గింత విషయం ఉన్నదానే? పుష్కరం నేను కోడిని తెస్తే నువ్వు మొక్కినాక నేను తిత్తే తిత్తి తీస్తే నీ తీట వాసు మాజాలు కానీ పో. కోడి దేపో, మిట్ట మధ్యాహ్నం కోయద్దు. జ్వరం మొక్కు కదా, అటు ఇటు కాకుండా అవుతుంది. పోయే చెప్పని దేపో. పోతా. ఇంకో నువ్వు నీళ్లు కాగబెట్టు. మరి మసల వరకు రా జల్ది. అయితే గాని పసుపు ఉన్నదా? రాయాల కదా? మా ఉన్నది ఇంట్లో పసుపు ఉండదా? సరే మరి రాంగ బోల్ పలాల ప్యాకెట్ కొనుక్కరా. ఏంద్రా చెప్పు, నీ ఫోన్ పడగడు మళ్ళీ తావురా. నాకు నీకు మనసు పడతలేదు. నీ అవ్వ బంగారం సూట్ కోడి తీసుకొచ్చి ఇంట్లో పెట్టిన కోసుకుందాం అనుకుంటే అది ఏదేదో ముచ్చట్లు చెప్తాంది. ఇవాళ ఎట్లన్నా పోయి ఆ కోడిని కంపెనీకి వెళ్ళి తీస్తా కొత్త ఏమన్నా కానీ. లావణ్య, ఓ లావణ్య, ఉన్నావా ఇంట్లో? లేకపోతే ఎటు పోతా? ఉన్నవా అని పిలుస్తున్నావు? అవుగాని కోడి కోసుకుందావా? కోడి జోలు తీస్తే కొంకులు ఇగ్గొడతా. ఇదేంట్రా బాబు ఇలా అయిపోయింది నా జీవితం. ఏందే కొంకులే కొడతావు? నీ మక్కలే కొడతా బిడ్డ. ఏందో కోసుకుందాం అని కోడిని తీసుకొస్తే నువ్వు కథలు పడతావు. ఏందే నువ్వు కోడి తెచ్చి తెల్లారి కోస్తా అన్నావు కదనే అన్నా? అయినా నువ్వు ఎడబోయనిస్తానవే నన్ను. ఓ ఎర్రోడా, నువ్వు తీసుకొచ్చిన రోజే మా తాత రాత్రి కళ్ళకి వచ్చిండు. కళ్ళకి చేంజ్ చేసిండే కొసుకు తిన్నాడా? నువ్వన్నట్టుగానే కొయ్యక్కనన్నాడే. నన్ను ఇడిచిపెట్టి నువ్వు ఎట్లా తింటారా అని అన్నాడు. అబ్బా ఏం కథలు చెప్తాను? నన్ను ఇడిచిపెట్టి తినకన్నాడా? ఆయన రమ్మను మీద నుంచి కిందికి మనతో తింటాడు కూర్చుంటు. నాలుగు ముక్కలు ఎక్కువ. నీ అవ్వ ఓ దిక్కుమల్లోడా, అది ఆయనకే కావాలట. ఆయనకే ఇడిచిపెట్టమని అన్నాడు. ఓ ముద్దుమోకందానా, తాత నీ కళ్ళకత్తే ఇంత కోడి కోసి మొక్కి పెడతాం గాని ఆయనకు మొత్తం విడిచిపెట్టుడే కోడిని. గట్ల కాదు ఎర్రోడా, కళ్ళు మూస్తే చాలు కళ్ళకి వచ్చి జల్లు అనిపిస్తుండు. దాన్ని ఇప్పుడు ఇడిచిపెట్టి రాపోయే కోడిని. కోడిని చూస్తే నోట్లే నీళ్లు తిరుగుతున్నాయి కాదు. 950 రూపాయలు పెట్టి తీసుకొచ్చిన దాన్ని ఎట్లీసి పెట్టానే. 950 కాదే, నీకు 2000 అని ఇస్తా. ఫస్ట్ అయితే కోడిని ఇడిచిపెట్టి రాపోయే. అవునే లావణ్య, నిజంగా 2000 ఇస్తావే నాకు? ఇత్తరామోగడా, అదేనన్నా సంచలు వేసుకొని పోయాక నన్ను విడిచిపెట్టి రాపో. సరే, అది సంచులు పెట్టుకో, ఎక్కడ వాడే చెప్తా. నీ అబ్బా బంగారం అవసరం కోడి ఉట్టి ఇసిపెట్టు కాబట్టి ఆడగోపించుకొచ్చినా అయిపోవు. అయినా 2000 వస్తున్నాయి కదా, ఇసి పెడతా. మంచి కోడి పోవట్టే.
మస్తు ఉరుకుతుంది కదా చూడు. చిచ్చిచ్చి నీ అవ్వ తిరిగి తిరిగి కాళ్ళన్ను నొత్తానాయి. ఏడ ఒక్క కోడి పడతలేదు. నీ అవ్వ మంచి మాట కడుగుతే ఎవరు ఇస్తలేరు కదా. దాన్ని తింటే నా సామి రంక మస్తుండు. కానీ ఏం చేద్దాం, 2000 అయితే వస్తున్నాయి కదా, మళ్ళీ ఇంతకన్నా మంచి కోడి తెచ్చుకుంటా. గీ ఎర్రమామేంది నీ అవ్వ కోడి నీడ్స్ పెట్టిండు, పిసగిట్ట లేచింది. ఏదైతేంది నా మొక్కెళ్తాయిపాయ. అబ్బా ఎర్రమామ నువ్వు దేవునివిరా, ఎత్తుకపోయే తీగ కాలుగు తాకినట్టు నీ అవ్వ భలే టైంకి ఇచ్చిపెట్టావు. నీ అవ్వని పొలాలల్లా శంగ ఎగురుతాంది. నువ్వు ఓ మామ నువ్వేనక దాన్ని పట్టుకొని కమిరించుకుంటాం. అబ్బబ్బబ్బబ్బా కొందరు అంటారు కాలం కలిసి వస్తానంట నరిసచ్చ కొడుకు కుడతారని. అంటే నిజమే కావచ్చు. నేను దొరకదనుకున్నా, ఇంటికి పోతే మా సుశీల పొట్టు తిడుతుంది అనుకుంటే బా కరుణించినావు మామ. పోతా దాన్ని పడతా. ఆగే నీ అవ్వ కండబట్టి మస్తున్నది కోడి, దొరకరాదే. ఆగం చేయకు. నువ్వు ఎంత ఆగం చేసినా ఈ శంకర్ గారి చేతిలో పడితే నువ్వు కథవే. అబ్బా దొరకరాదే. నీ పుంజు నా పెట్ట ముద్దెట్టుకొని కొక్క నీ పుంజు నా పెట్ట ముద్దెట్టుకొని కొక్క. అబ్బా పాట పాడితే ఆగి అటు ఇటు చూస్తారవా? ఇక నువ్వు దొరికినట్టేనే. ఇట్టనే పాట పాడతా. నీ పుంజు నా పెట్ట ముద్దెట్టుకొని అబ్బా నీ అవ్వ ఇదే సంచి పెట్టిండు, ఇదే సంచి వేసుకొస్తారా? అబ్బా 3 మచ్చలున్నాయి కోడికి, 3 మచ్చలున్నాయి కోడికి. సుశీల ఓ సుశీల దావే తెచ్చినవా? అబ్బా నాటుకోడి తెచ్చినావు కదా, బయలుదేరి తెమ్మంటే. నాటుకోడి తెచ్చిందే. 3 మచ్చలున్నాయి. 3 మచ్చలున్నాయి, ముచ్చట పెట్టుకుంటే తినచ్చు. 3 మచ్చలున్నాయి, ముచ్చట పెట్టుకుంటే తినచ్చు. అయితే గాని వేడి నీళ్ళు పెట్టావా? ఏం మచ్చలుతానే అటు పొరుతారే కథ చెప్తా. అబ్బా మా ఎర్రోడు ఇంట్లోడో ఇన్నాడు అని అనుకున్నా గానీ అబ్బా మంచిగా పోయి ఇడిచిపెట్టేసిండు. పెద్ద దరిద్రం వాచింది. లావణ్య ఓ లావణ్య ఇడిచిపెట్టచ్చినవా? ఇడిచిపెట్టిందే. ఇడిచిపెట్టి 2 గంటలు అవుతుంది. అవు గాని 2000 ఇస్తా అంటే కానీ ఇత్తుపా కోడి తెస్తా. అబ్బా మొక్కు తీరింది, కడుపు నిండిందే. కూర మస్తుందే. కండ పట్టింది కదా కోడికి బాగా. కన్న పట్టింది కదా, కర్కుకుంటదే. ఎవరావిడ? లీలారాణి అని స్త్రీ సంక్షేమ నాయకురాలు సార్. కడుపు నిండా తిన్నావు కదా. నేను తెత్తనో తేడో అనుకున్నావు కానీ మస్తు భయమైంది. అయినా మన కొడు తెచ్చినావు కదా, మంచిగా ఉన్నది. అప్పటికి కూడా ఉండదు కదా. ఉన్నది కానీ కొత్త లవంగాలు ఘాటు ఎక్కువైంది. చెవిటలు వస్తాయి. ఇక సర్ది కాలేదా అనే నిమ్మకాయ ఉంటాయి. నిమ్మకాయ చేయమంటే దేనిపోతుంది. నీ సంబరాన నువ్వే ఉంటావు. నిమ్మకాయలు లేవు చెట్టుకు, నేనేం చేయాలి? ఇందులో కసుకలు ఏమి లేవానే. కసుకలు ఎట్లా పాడైతే చేదంతా 2 సుక్కలు అరిసినా అట్లా పుల్లగా. నాటుకోడ్లకు నిమ్మకాయ ఉంటేనే గమ్మతుంటది. అయినా అప్పటికి పోయి తెత్తది. మంచిగా ఉంది కూర. అయ్యో మంచిగా ఎట్లా అండినా అంక పెడతావు. ఏమో నాకు పెట్టాను, నువ్వే 3 సార్లు పెట్టుకున్నావు గారే పిసదానా. నేనైతే తిన్ననే, మంచిగా కడుపు నిండా తిన్నా కూర. అబ్బా మరి శంకర్ గారు అంటే ఏమనుకున్నావే? నేను అప్పటిదప్పుడే పుట్టిస్తా. నువ్వు కూడా వెండి మరొకటి ఏపీయలేవు. ఇంకొక ఇవే అచ్చిరాడు మాటలు మాట్లాడకు. ఇగో నాటుకోడి తిన్నగానే నిద్ర వచ్చినట్టయితాను. కొంచెం బంట సరేనా? పండుపో, నాకు కూడా పని ఉంది. బోల్దాంతా కూర ఊడ్చిపెట్టు. పెడతా పో ఫ్రిడ్జ్ లా. పిల్లికి ఇట్లా వస్తుంది, బండ పెట్టు. ఫ్రిడ్జ్ లో పెడతా పోలేవు. ఫ్రిడ్జ్ లో పెడితే గడ్డ కడుతుంది చలికాలం. బండ పెడితే ఏమైతుంది? సరే బయటనే పెడతది. పిల్ల వస్తుందని భయానికి ఫ్రిడ్జ్ లో పెడతా అన్న. సుశీల చిన్నమ్మ ఏం కూర వండినవే? నా మొగనికి జ్వరం వస్తే నాటుకోడి మొక్కి కోసినవే. ఏంది నాటుకోడి వండినవానే? అవును చిన్నమ్మ, 3 మచ్చలు తెచ్చిండే, మస్తుంది కూర. ఏంది 3 మచ్చల్లా? ఏంది 3 మచ్చల్లా? మంచి కట్టుబాట్లు సార్.
అవ్వ కొడుకో అగో అవ్వ కొడుకు అంటున్నావు, నీకేమైందే? నాకా ఆ 3 మచ్చల కోడి మాదేనే. ఇప్పుడు మీరు చెప్తే తెలిసిందండి. ఏంది 3 మచ్చల కోడి మీరానే? ఆయన గిట్ల మీరా? అమ్ముడెక్కడిదే? మా ఎర్రోడు కోసుకుంటాని కోని తీసుకొస్తే మా తాత కళ్ళకి వచ్చి అది నాకే ఇడిచిపెట్టు అంటే ఇడిచిపెట్టచ్చిండే నా మగుడు. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. ఏంది మీ తాత కళ్ళకి వచ్చి కోడిని ఇడిచిపెట్టురంటే ఇడిచిపెట్టిర్రా? ఆ ఇడిచిపెట్టిన కోడే నీ మొగడు తెచ్చిండు. అయిపోయింది పో. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. అయిపోయిందా? కొంపదీసి మీ తాత మమ్మును పడతాడా చిన్నవ్వా? నా జీవితానికి ఏదైనా అసంతృప్తి ఉందంటే అది ఇదే. ఇప్పుడే తిన్నారు కదా, అప్పటికి తెలుస్తుంది చూడుర్రి. చిన్నవ్వా ఏమైతుంది చెప్పు, నీకు దండం పెడతావు చెప్పు జరా. ఇప్పుడు నేనేం చెప్పానే అప్పటికే తెలుస్తుంది. నేను పోతున్నా ఇక. అప్పటికి తెలుస్తుందా? ఓ చిన్నవ్వా చెప్పు పోలేవు. తెలుస్తుందే అప్పటికే నీకే. నేనేం చెప్పా ఇప్పుడు? అరే దిక్కుమాలాడు గాకోడు తెస్తావా? ఆగు. ఓ దిక్కుమాలాడు అన్నాడు, బయటికి నాడు ఈ సంగతి చెప్తాను. కోడిని తేరా అంటే తింపేసిన కోడి తెచ్చినవా? ఎవరు చెప్పారు నీకు? ఆ చిన్నమ్మ చెప్పింది. వాళ్ళ దింపేసిరట వాళ్ళ తాతకు. వాళ్ళ కూడా ఆమెకి ఎట్లేదు కదట. 3 మచ్చలు లేవా? నీ 3 మచ్చలు మునుగా కథ వాళ్ళ తాత మనకు పడతారు పోరా. ఇది చేసినంత గంగడ కలిపినావు కాదురా. అరే ఏం కాదు, నువ్వేం బాధపడకే. ఇప్పటికే జ్వరం వచ్చా కోడి కోసినావు, మళ్ళా కోడి తెచ్చి మొల కొప్ప మీద పెట్టినవా? అరే నాకేం తెలుసు, పొలాలలో కాలుగా తిరుగుతుందని దొరకబెట్టా. ఏ కోడి దొరకలే? దొరకలే? నువ్వేదైతే తెమ్మన్నావు కదా అదే పట్టుకొచ్చిందే. బయలుదేరి తెచ్చిన అయిపో. నేను 3 సార్లు వేసుకొని తింటిని కాదురా. అయ్యో ఓ బుజ్జి ఏం కాదు నువ్వుకోవే. ఇంకో ముసలోడు పట్టిందనుకో జతకోళ్ళు కొత్తావని మొక్కుదావు. విన్నావా? మళ్ళా మొక్కుతావా? నీ మొక్కుడు పాడాడు. మొక్కపోతే మరి మొక్క ఎట్లా తెలుస్తుంది? మళ్ళా మొక్కుతావా? నువ్వైతే మళ్ళీ ఇంటికి రారా, అప్పుడు చెప్తా నీ సంగతి. నీ అవ్వ 3 మచ్చల కోడి 3 సార్లు తింటిని వేసుకొని ఏమైతుందో ఏమో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పూజమ్మ వీడియోస్. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా గంట అయితే గట్టి గట్టురి. మంచిగా బాయ్.